దీపక్కతో పెట్టుకుంటే అట్లుంటది మరి. తనను ఎన్ని మాటలన్నా సహిస్తుంది కానీ తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోదు వంటలక్క. ఈరోజు 5వ ఎపిసోడ్లో జరగబోయే స్టోరీ ఇదే. దీప దీప తన మేనమామను పెళ్లాడింది. అతను ఊరంతా అప్పులు చేసి దీపను తన కూతురు శౌర్యను వదిలేసి వెళ్లిపోయాడని చూపించారు. దీంతో అప్పుల వాళ్ళంతా దీప ఇంటిపై పడుతున్నారు. అయితే దీప మాత్రం తన ఆత్మాభిమానాన్ని వదిలిపెట్టకుండా కష్టపడి ఊరంతా తిరిగి టిఫిన్లు అమ్ముతూ మరీ అప్పులు తీరుస్తుంది. అయితే దీప బలహీనతను వాడుకోవాలని చూసిన ఒక వడ్డీ వ్యాపారి ఆమెపై కన్నేస్తాడు. నేరుగా దీప ఇంటికి వెళ్లి ఆమెను అధోరకంగా చూస్తూ తాగడానికి నీళ్లు అడుగుతాడు. దీప నీళ్లు తెచ్చి ఇస్తుంది. నీ మొగుడు నా దగ్గర అప్పు చేసి 6 ఏళ్ళవుతుంది. ఒక పని చేద్దాం దీప, నీ మొగుడు వచ్చేది లేదు, నా అప్పు తీర్చేది లేదు, కాబట్టి నన్నే నువ్వు మొగుడనుకో, అప్పుడు నీ బాకీ తీరుతుంది, నా అవసరం కూడా తీరుతుంది అని నోటికొచ్చినట్టు వాగుతాడు. ఆ ఉగ్రరూపం దాలుస్తుంది. తన గురించి తప్పుగా మాట్లాడిన వాణ్ణి ఉరికించి కొడుతుంది. ఏరా, అడగ్గానే మంచినీళ్లు ఇచ్చానని మొగుడు స్థానం కూడా ఇస్తానని అనుకున్నావా? నాలుక చీరేస్తా, ఇలాంటి తప్పుడు కుతలు కూసావంటే అంటూ తాట తీస్తుంది దీప. చేతిలో చావు దెబ్బలు తిన్నవాడే కార్తిక్ కంటపడతాడు. దీపగారి ఇల్లు ఎక్కడండి అంటూ దీప ఇంటిని వెతుక్కుంటూ వచ్చి ఆ తన్నులు తిన్నోడిని అడుగుతాడు కార్తిక్. దాంతో వాడు, నీకు ఎట్లా కనిపిస్తున్నాన్రా, నీలాంటోళ్ళు 100 మంది ఉన్నా నేను దాన్ని విడిచిపెట్టను అని అంటాడు ఆ వ్యక్తి. ఏంటి మర్యాద లేకుండా అది ఇది అంటున్నావు అని కార్తిక్ అంటే, అంటారా, అంటాను, దాన్ని వదిలిపెట్టను, దాని అంతు చూస్తా, చెప్పు దానికి అని అంటాడు ఆ వ్యక్తి. దాంతో కార్తిక్ వాణ్ణి లాకి పెట్టి కొట్టి ఇంకోసారి దీప జోలికి వస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. మొత్తానికి శుక్రవారం నాటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ప్రోమోలో మాత్రం దీప కార్తిక్లు ఫుట్బాల్ ఆడేశారు. దీప జోలికి వస్తే చంపేస్తా అని కార్తిక్ వార్నింగ్ ఇవ్వటం అదే హైలైట్. ఇద్దరూ కూడా యాక్షన్ ఎపిసోడ్లో ఎరగదీశారంతే. దీపక్క ఇంటి లోపల లాకి పెట్టి కొడితే వచ్చి వాకిట్లో పడ్డాడంటే అక్క ఎంత పవర్ఫుల్లో చూడాలి.